స్టిరాయిడ్స్ అనేవి చాలా సార్లు మనకు తెలియకుండా మనం వాడతాము. అంటే యాజ్ ఎ లేమ్యాన్ మనకు ఇందులో ఈ మెడిసిన్‌లో ఈ ఫలానా మెడిసిన్‌లో స్టిరాయిడ్ ఉంది అని చెప్పి మనకు తెలియదు. అంటే మీకు ఒక అవగాహన ఉండాలి. కొన్ని మెడికేషన్స్ ఈ కామన్ సింప్టమ్స్, కామన్ ప్రాబ్లమ్స్‌కి మనం డాక్టర్ దగ్గరికి ఆర్ డాక్టర్ లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్‌తో మనకు ఇమ్మీడియేట్ రిలీఫ్ వస్తుంది అన్నప్పుడు దాంట్లో స్టిరాయిడ్ ఉండే ఛాన్సెస్ ఉంది. స్టిరాయిడ్స్ ఎందుకు ఇంత చెప్తున్నాం అంటే స్టిరాయిడ్ వల్ల మన బాడీ మీద చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందులో ఐ మీద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ అబ్దుల్ రషీద్, క్యాట్రాక్ట్, లేసిక్ అండ్ స్క్వింట్ సర్జన్ ఫ్రమ్ పిక్సెల్ ఐ హాస్పిటల్. ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. స్టిరాయిడ్స్ వల్ల మన కంటి పైన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అండ్ స్టిరాయిడ్స్ మనం నార్మల్గా ఎలాంటి సిచ్యువేషన్స్లో కామన్గా మనకు తెలియకుండా వాడతాము, అండ్ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, కంటి పైన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మనం డిస్కస్ చేద్దాం. స్టిరాయిడ్స్ అనేవి చాలాసార్లు మనకు తెలియకుండా మనం వాడతాము. అంటే యాజ్ ఎ లేమ్యాన్ మనకు ఇందులో ఈ మెడిసిన్‌లో ఈ ఫలానా మెడిసిన్‌లో స్టిరాయిడ్ ఉంది అని చెప్పి మనకు తెలియదు. చాలాసార్లు నేను చాలామందికి అబ్జర్వ్ చేశాను. లైక్ పేషెంట్స్ వెన్ వీ ఆస్క్ ఫర్ ద హిస్టరీ, ఏమన్నా స్టిరాయిడ్స్ వాడారా అని చెప్పి అడిగినప్పుడు, లేదండి డాక్టర్ గారు ఎప్పుడు వాడలేదు, నేను ఎప్పుడు స్టిరాయిడ్స్ వాడలేదు అని చెప్తారు. బట్ వెన్ వీ ఆస్క్ దెమ్ ఫర్ స్పెసిఫిక్ డీటెయిల్స్, మెడిసిన్స్ ఏమన్నా వాడుతున్నారా, దేనికన్నా మెడిసిన్స్ వాడుతున్నారా అంటే అప్పుడు మాకు తెలుస్తుంది, ఓకే ఫైన్, దట్ యు ఆర్ యూజింగ్, దట్ హీస్ యూజింగ్ స్టిరాయిడ్స్ అని చెప్పి. సో కామన్గా ఏంటంటే మనకు జాయింట్ పెయిన్స్ ఉన్నప్పుడు మనం మెడిసిన్స్ వాడతాము. స్పెషల్లీ వెన్ ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత జాయింట్ పెయిన్స్ కామన్ అయిపోతాయి. ఆ జాయింట్ పెయిన్స్కి ఇమీడియట్ రిలీఫ్ అవ్వడానికి స్పెషల్లీ ఏంటంటే అన్క్వాలిఫైడ్ ప్రాక్టీషనర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు మెడిసిన్స్ ఇస్తారు. ఆ మెడిసిన్స్తో ఇమీడియట్ రిలీఫ్ అవుతుంది, అండ్ ఇమీడియట్ రిలీఫ్ అయింది కాబట్టి మనం నెక్స్ట్ టైం కూడా వెళ్ళి సేమ్ మెడికేషన్ తీసుకోవడానికి ట్రై చేస్తాం. సో చాలాసార్లు ఆ మెడిసిన్స్లో స్టిరాయిడ్స్ ఉంటాయి. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ యూ టేకింగ్ స్టిరాయిడ్స్. సెకండ్ థింగ్, చాలామందికి ఆస్తమా ఆర్ఎల్స్ ఎలర్జిక్ రైనైటిస్, కాన్స్టెంట్ రన్నింగ్ నోస్, బ్లాక్ నోస్ ఉంటుంది. అలాంటప్పుడు కూడా కొన్ని స్ప్రేస్, నేజల్ స్ప్రేస్ వాడతారు ఆర్ ఇన్హేలర్స్ వాడతారు. ఆ ఇన్హేలర్స్లో, ఆ నేజల్ స్ప్రేస్లో స్టిరాయిడ్ ఉంటుంది. అండ్ చాలాసార్లు మనకు ఎలర్జిక్ డర్మటైటిస్ ఆర్ స్కిన్ ఎలర్జీ ఉన్నప్పుడు ఆయింట్మెంట్స్ వాడతాము. ఆ ఆయింట్మెంట్స్లో స్టిరాయిడ్స్ ఉండొచ్చు. అండ్ దీనికన్నా ఇంకా కామన్ ఏంటంటే స్పెషల్లీ విలేజెస్లో ఎక్కడైతే క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఉండరో, మనం నార్మల్ లోకల్ ఎవరైతే డాక్టర్ లాగా ఉంటారో అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు బాడీ పెయిన్స్ కోసం వెళ్ళినా, ఫీవర్ కోసం వెళ్ళినా, దీనికోసమైనా మన బాడీలో ఒక డిస్కంఫర్ట్ ఉంది అని చెప్పి వెళ్ళినప్పుడు ఒక ఇంజెక్షన్ ఇస్తారు, డెక్సోనా ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ తీసుకోగానే చాలా రిలీఫ్ అనిపిస్తుంది చాలామందికి, నార్మల్గా ఎవరికైనా. సో దాట్ ఈజ్ ఆల్సో అ స్టిరాయిడ్, దట్ కెన్ ఆల్సో బి అ స్టిరాయిడ్. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు ఒక అవగాహన ఉండాలి దట్ కొన్ని మెడికేషన్స్ ఈ కామన్ సింప్టమ్స్, కామన్ ప్రాబ్లమ్స్కి మనం డాక్టర్ దగ్గరికి ఆర్ డాక్టర్ లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్తో మనకు ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది అన్నప్పుడు దాంట్లో స్టిరాయిడ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మీ డ్యూటీ ఏంటంటే బీ వెరీ స్పెసిఫిక్. డాక్టర్ని ఆర్ ప్రాక్టీషనర్ని అడగండి ఇందులో స్టిరాయిడ్ ఉందా లేదా అనేది. అలా అడిగినప్పుడు ఏంటంటే వాళ్ళు మీకు చెప్తే తెలుస్తుంది, లేదంటే ఆ ఉన్న మెడిసిన్ని మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేసినా, ఈ మధ్య అయితే చాట్ జీపీటీలో మీరు ఫోటో తీసి పెట్టి సెర్చ్ చేసినా కూడా మీకు తెలుస్తుంది ఇందులో స్టిరాయిడ్ ఉందా లేదా అనేది. ఓకే, సో స్టిరాయిడ్స్ ఎందుకు ఇంత చెప్తున్నాం అంటే స్టిరాయిడ్ వల్ల మన బాడీ మీద చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందులో ఐ మీద ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఐ మీద మోస్ట్ కామన్గా ఒక అంటే బాడీలో మనం సిస్టమిక్ స్టిరాయిడ్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే క్యాట్రాక్ట్ ఫార్మేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద కామన్ సైడ్ ఎఫెక్ట్స్. ఎర్లీ క్యాట్రాక్ట్ ఫార్మేషన్. క్యాట్రాక్ట్ అనేది మన అందరికీ తెలుసు, ఒక ఏజ్ రిలేటెడ్ క్యాట్రాక్ట్ అనేది 40 years తర్వాత స్టార్ట్ అవుతుంది, అని అది సిగ్నిఫికెంట్ అయ్యే వరకు 50-60 years అవుతుంది. దట్ ఈస్ అ నార్మల్ ఏజ్ రిలేటెడ్ క్యాట్రాక్ట్. కానీ స్టిరాయిడ్స్ వాడడం వల్ల ఈ ఏజ్ రిలేటెడ్ క్యాట్రాక్ట్ ఫార్మేషన్ ప్రాసెస్ ఫాస్ట్ అవుతుంది. అది కాకుండా యంగర్ ఏజ్ గ్రూప్లో కూడా క్యాట్రాక్ట్ ఫార్మేషన్ వస్తుంది. దట్ ఈస్ పోస్టీరియర్ సబ్క్యాప్సులర్ క్యాట్రాక్ట్. అపార్ట్ ఫ్రమ్ దిస్, రెటీనాలో సైడ్ ఎఫెక్ట్స్ ఏం వస్తాయంటే మనకు సెంట్రల్ సీరియస్ రెటినోపతి డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రెటీనాలో అన్నిటికన్నా సెంట్రల్ పార్ట్ ఈజ్ మ్యాక్యులా నుంచి మనకు 90% విజన్ ఉంటుంది. ఈ సిస్టమిక్ స్టిరాయిడ్స్ వాడడం వల్ల కొంతమందికి అక్కడ ఆ రెటీనా మ్యాక్యులాలో ఫ్లూయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల మనకు విజన్ డ్రాప్ అవుతుంది. సెంటర్లో ఒక బ్లాక్ మార్క్ లాగా కనిపిస్తూ ఉంటుంది మన ఫీల్డ్ ఆఫ్ విజన్లో. సో దట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్
sometimes because of the steroids use. అపార్ట్ ఫ్రమ్ దిస్ గ్లకోమా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్టిరాయిడ్ ఇండ్యూస్డ్ గ్లకోమా అంటాం. స్టిరాయిడ్ ఇండ్యూస్డ్ గ్లకోమా ఈజ్ మోర్ కామన్ విత్ ద టాపికల్ డ్రాప్స్లో స్టిరాయిడ్స్ వాడినప్పుడు వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ సమ్ టైమ్స్ ఇట్ ఆల్సో కమ్స్ వెన్ వీఆర్ టేకింగ్ స్టిరాయిడ్స్ త్రూ ఓరల్ ఆర్ ఐవీ రూట్. ఇది కాకుండా మనకు డ్రైనెస్ డెవలప్మెంట్ ఈజ్ ఆల్సో, డ్రైనెస్ కూడా డెవలప్ అవుతుంది చాలామందిలో స్టిరాయిడ్ యూసేజ్ వల్ల. అండ్ స్టిరాయిడ్ యూసేజ్ వల్ల మనకు హీలింగ్ ప్రాసెస్ అనేది డిలే అవుతుంది. సో మీరు ఎక్సెసివ్ స్టిరాయిడ్స్ వాడుతున్నారు, అలాంటప్పుడు మీ కంటికి ఏదైనా చిన్న ఇంజ్యూరీ అయినా లేకపోతే ఏదైనా చిన్న సర్జరీ జరిగినా కూడా ఆ హీలింగ్ ప్రాసెస్ ఫ్రమ్ ద ఇన్సల్ట్ ఆర్ ది ఇంజ్యూరీ ఈజ్ డిలేడ్. అండ్ అలాంటప్పుడు ఆ డిలే ఆఫ్ ఇంజ్యూరీ ఉన్నప్పుడు, డిలే ఆఫ్ వూండ్ ఉన్నప్పుడు ఏంటంటే, డిలే ఆఫ్ హీలింగ్ ఆఫ్ వూండ్ ఉన్నప్పుడు మనకు ఇన్ఫెక్షన్స్ మనకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఐ ఇన్ఫెక్షన్స్. సో దీస్ ఆర్ ద కామన్, ఇలాంటివి చాలా స్టీరాయిడ్స్కి సంబంధించిన చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. బట్ ఒక కామన్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేశాను. అండ్ స్టీరాయిడ్స్ మనకు తెలియకుండా మనం ఎప్పుడు వాడతామో అది కూడా నేను మీకుతో డిస్కస్ చేశాను. సో ట్రై టు అవాయిడ్ స్టీరాయిడ్స్. స్టీరాయిడ్స్ అనేవి చాలా డేంజరా, అస్సలు వాడకూడదా అంటే అలా కాదు. కొన్నిసార్లు మనకు స్టీరాయిడ్స్ తప్పకుండా వాడాల్సిన అవసరం ఉంటుంది. స్టీరాయిడ్స్ అనేది ఒక ఆయుధం లాగా. అది ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అనేది మీ క్వాలిఫైడ్ డాక్టర్ మీకు చెప్పినప్పుడు అండర్ సూపర్విజన్ మీరు వాడితే మీకు ప్రాబ్లం ఉండదు. కానీ దానికి అడిక్ట్ అయిపోయి, దాంతో వచ్చే ఆ రిలీఫ్కి అడిక్ట్ అయిపోయి మనం ఓవర్ ద కౌంటర్ తీసుకొని, మెడికల్ షాప్ నుంచి తీసుకొని మనకు డాక్టర్కి చెప్పకుండా, డాక్టర్కి తెలియకుండా మీరు వాడుతూ ఉంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ వస్తాయి. సో జాగ్రత్తగా ఉండండి. సో మీ అవగాహన కోసం మీకు స్టార్టింగ్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో మనం స్టీరాయిడ్స్ ఎప్పుడెప్పుడు వాడచ్చు మనకు తెలియకుండా అది కూడా మీకు చెప్పాను. సో జస్ట్ స్టే అలర్ట్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ ఆల్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ so that they will be benefited from this. Thank you.